Hi friends, good thinkers are always in great demand. A person who knows how will always get a job, but a person who knows why will be his boss. ఎప్పుడు కూడా బాగా థింక్ చేసేవాడికి ఎందుకు జరుగుతుంది ఏమిటి అని తెలుసుకునేవాడికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. థింకింగ్ అనేది నాట్ పాసింగ్ థాట్స్ మై డియర్ ఫ్రెండ్స్. థాట్స్ వస్తూ పోతుంటాయి. పాత గతంలోకి వెళ్ళి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఆలోచించడం కాదు. ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి కానీ, ఒక ఆర్గనైజేషన్ బిల్డప్ చేయడానికి కానీ, ఒక సేల్స్ ఐడియాని తీసుకురావడానికి కానీ, ఒక ఆవిష్కరణ సైంటిఫిక్గా చేయడం కానీ, దాన్ని చేయడం అంటారు. ఆలోచన చేయడం అనేది చాలా డిఫికల్ట్. అందుకని అందరూ జస్ట్ లైక్ దట్ అట్లా కూర్చొని టైం పాస్ చేసుకుంటూ ఉంటారు. కానీ క్రిటికల్గా థింకింగ్ చేయాలని ఎవరు కూడా ప్రయత్నం చేయరు. ఐన్స్టైన్ అంటారు కదా, థింకింగ్ ఈజ్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్. అందుకనే కొంతమంది మాత్రమే దాన్ని అటెంప్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు దాన్ని అటెంప్ట్ చేయరు, వేరే టైంపాస్లోకి వెళ్ళిపోతారని చెప్తాడు. మనం థింకింగ్ని మార్చుకోవచ్చా? చాలామంది తెలివి గల వాళ్ళు, చాలామంది చాలా విజయాలు సాధించిన వాళ్ళందరూ కూడా తమ ఆలోచనలతోనే విజయాలు సాధించగలిగారు. కొత్త ఐడియాస్ తోటి విజయాల్ని వాళ్ళు చేజిక్కించుకోగలిగారు. సో మనం కూడా మన ఆలోచనలు మార్చుకోవచ్చా? ఎలా చేయాలి ఆలోచన అనే మార్పు చేసుకోవచ్చు అంటే, ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, యూ కెన్ చేంజ్ యువర్ థింకింగ్. మనం థింకింగ్ని మార్చుకోవచ్చు. థింకింగ్ని మార్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఏంటంటే వీ షుడ్ ఎక్స్పోజ్ అవర్ సెల్స్ టు ది గుడ్ ఇన్పుట్స్. గుడ్ ఇన్పుట్స్ ఎక్కడ దొరుకుతాయి? మనకి కొత్త మంచి విషయాలు మనకి ఎక్కడ దొరుకుతాయి అంటే సత్సంగం ద్వారా దొరుకుతాయి. ఒక మంచి వ్యక్తులతో, విజ్ఞానవంతులతో కూర్చుని మాట్లాడటం ద్వారా, డిస్కషన్స్ చేయటం ద్వారా, వాళ్ళతోనే కలిసి ఉండటం ద్వారా మనకి కొత్త విషయాలు తెలుస్తాయి. మన కొత్త ఆలోచనలు మనకి కలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే, మోటివేషనల్ స్పీకర్స్ దగ్గర నుంచి వింటుంటే కూడా ఒక్క ఐడియా మనకు తగిలిందంటే మన జీవితమే మారిపోతుంది మై డియర్ ఫ్రెండ్స్. వన్ ఐడియా కెన్ చేంజ్ యువర్ ఎంటైర్ లైఫ్. సో అటెండ్ మోటివేషనల్ లెక్చర్స్, మోటివేషనల్ స్పీకర్స్ని వినండి. ఇంకొకటి ఏంటంటే, పాడ్కాస్ట్లు మనకి యూట్యూబ్లో కానీ వేరే చోట కానీ పెయిడ్ పాడ్కాస్ట్లు కూడా దొరుకుతున్నాయి. పాడ్కాస్ట్లు అంటే థింకర్స్, ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, నాలెడ్జబుల్ పీపుల్, అలాంటి వాళ్ళు ఫిలసాఫర్స్ వాళ్ళ దగ్గర నుంచి మనం కనుక వింటున్నామంటే పాడ్కాస్ట్, వీ కెన్ గెయిన్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ వీ కెన్ థింక్. ఇంకొకటి ఏంటంటే, మనము పుస్తకాలు చదవడం ద్వారా, విజ్ఞానవంతులు రాసినటువంటి గొప్ప వాళ్ళు రాసినటువంటి పుస్తకాలు చదివిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి ఐడియాల్ని మనం ఆకలింపు చేసుకుని మన థింకింగ్ ప్యాటర్న్ మార్చుకోవచ్చు. మనం కూడా మన థింకింగ్ని చేంజ్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. థింకింగ్ వల్ల ఏం సాధించగలమంటే, థింకింగ్ మనకి లీడర్షిప్ని ఇస్తుంది, ప్లస్ ఒక ఆర్గనైజేషన్ డెవలప్ చేయడానికి థింకర్స్ ఉపయోగపడతారు. దే విల్ సాల్వ్ ఎనీ ప్రాబ్లం. సంఘంలో కానీ ఏదన్నా ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే థింకింగ్ చేసిన వాళ్ళకే సాధ్యమవుతుంది. సైంటిస్టులు థింకర్సే, బుక్స్ రాసేవాళ్ళు థింకర్సే, పోయిట్స్ థింకర్సే, కొత్త పరిజ్ఞానాన్ని తీసుకుని వచ్చేవాళ్ళు థింకర్సే, లీడర్స్ థింకర్సే, సేల్స్ పీపుల్ థింకర్సే. కొత్త ఆవిష్కరణలు చేసి కొత్త పద్ధతుల ద్వారా ఏదన్నా కానీ కొత్తదనాన్ని స్థాపించేవాళ్ళు, ఇప్పుడు ఏఐ తీసుకొచ్చిన వాళ్ళు థింకర్సే. ప్రతి వాళ్ళు థింకర్సే మై డియర్ ఫ్రెండ్స్. థింకింగ్తోనే మనం ప్రపంచాన్ని మార్చుకోవచ్చు, మనల్ని మనం మార్చుకోవచ్చు. ఆలోచనలు మార్చుకోవడం ద్వారా ఇతరుల ఆలోచనలను కూడా ప్రభావితం చేయవచ్చు, ప్రపంచాన్ని కూడా మార్చవచ్చు. కాబట్టి థింకింగ్ చేయండి, అలవరుచుకోండి మై డియర్ ఫ్రెండ్స్. టైం కేటాయించండి, ఒక దగ్గర కూర్చొని ఏకాగ్రతగా ఆలోచించండి. ఏ విషయం మీద ఆలోచించాలి, ఏ ప్రాబ్లం సాల్వ్ చేయాలని ఆలోచించాలి నిశ్చయించుకొని, ఒక బుక్కు పేపరు పెట్టుకొని, పెన్ను పేపర్ పెట్టుకొని దాని మీద రాసుకొని ఏం చేస్తున్నామో, ఏం పరిష్కారాలు ఉన్నాయో, 100 పరిష్కారాలను వెతికితే మనకి కొన్ని పరిష్కారాలు దొరుకుతాయి. సో ఆల్వేస్ థింక్ పాజిటివ్లీ మై డియర్ ఫ్రెండ్స్. నెగిటివ్ థాట్స్ని మటుకు ఎంటర్టైన్ చేయకండి. థింక్ పాజిటివ్, క్రిటికల్ థింకింగ్ చేయండి. థింకింగ్ చేస్తే ఏదన్నా సాధించవచ్చు అని మీరు గుర్తుపెట్టుకోండి.